దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇంతసేపు మనం పాటలతో దేవుని గణపరిచి ఉన్నాం. ఇక ముందున్న సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గడిచిన ఆదివారం నాడు మనం విన్నటువంటి వాక్యము భూమి మీద ఉన్నటువంటి 4 జీవుల గురించి మనం మాట్లాడుకున్నాం. చీమల గురించి, కుందేళ్ళ గురించి, మిడతల గురించి, బల్లుల గురించి, 4 జీవుల గురించి మనం మాట్లాడుకొని ఉన్నాం. ఈ సమయంలో మనము ఈనాడు మన దేవుని వాక్యము, మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, పరలోక రాజ్యములో పరలోకమందున్నటువంటి 4 జీవుల గురించి మనం ఈనాడు నేర్చుకుందాం. భూమి మీద జీవుల గురించి మనం నేర్చుకున్నాం. దానిలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలను మనం విన్నాం. ఎలా మనం బ్రతకాలో, ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం పరలోకమందున్నటువంటి 4 జీవుల గురించి మనం ధ్యానించుకుందాం. ప్రియ దేవుని సంగమా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చూడండి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద మనం నేర్చుకున్నటువంటి 4 జీవులు, చీమలు, కుందేళ్ళు, మిడతలు, బల్లుల గురించి మనం నేర్చుకున్నాం, అవునా కదా? సో ఇప్పుడు పరలోకమందున్నటువంటి 4 జీవులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏంటి అంటే, అందులో మొదటిది సింహము ముఖము కలిగినది అన్నాడు. రెండవదిగా చూసినట్లయితే దూడ వంటిది అన్నాడు. మూడవ జీవి మనుష్యుని ముఖము వంటిది అన్నాడు. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అన్నాడు. ఇక్కడ ఎన్ని జీవులు ఉన్నాయి ఇప్పుడు చెప్పాలి? ఇక్కడ ఎన్ని జీవులు ఉన్నాయి? పరలోకమందు ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు ఉన్నాయి. భూమి మీద ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు ఉన్నాయి. ఆ భూమి మీద ఉన్నటువంటి 4 జీవుల చేత మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అదే ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి 4 జీవుల చేత కూడా మనం పాఠాలు నేర్చుకుందాం. ఆత్మీయ పాఠములు మనము నేర్చుకోవాలి. అర్థమవుతుందా దేవుని సంగమా? ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు చీమలు, కుందేళ్ళు, మిడతలు, బల్లులు అయితే, ఇప్పుడున్నటువంటి ఈ పరలోకమందు ఉన్నటువంటి జీవులు సింహం ముఖం వంటిది, దూడ ముఖం వంటిది, ఇంకేమన్నాడు, పక్షిరాజు ముఖం వంటిది, మానవుని ముఖం వంటిది అన్నాడు. ఈ 4 జీవుల గురించి ఈనాడు మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని సంగమా. ఇదే మాట యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. చదవండి. 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, సింహపు ముఖము వంటివి, ఎద్దు ముఖము వంటివి. చూడండి, పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఇక్కడ కూడా ఎన్ని కనబడుతున్నాయి? 4 విషయాలు కడుతున్నాయి. ఇక్కడ యెహెజ్కేలు గారికి ఒక దర్శనం వచ్చింది. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం? ఏంటి ఆ దర్శనం అంట? మానవుని ముఖము వంటి ముఖం కలిగినటువంటి జీవులున్నాయి, సింహము ముఖము వంటి ముఖములు కలిగినటువంటి జీవులు కనబడుతున్నాయి. ఇంకేమంటున్నాడు? పక్షిరాజు వంటి ముఖములు కనబడుతున్నాయి. ఇంకే ముఖం కనబడుతుందంట?
దూడ ముఖము కనబడుతుందంట. ఎద్దు ముఖము వంటి ముఖములు కనబడుతున్నాయి. దూడ అంటే ఏంటి? ఎద్దే కదా. ఎద్దు ముఖము కలిగినటువంటి ముఖములు కనబడుతున్నాయి. ఈ దర్శనము ప్రకటన గ్రంథంలో కూడా చూపించబడింది. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా, ఈ దర్శనం యొక్క నెరవేర్పు ప్రకటన గ్రంథంలో జరిగింది. యెహెజ్కేలుకు వచ్చినటువంటి ఆ దర్శనము ప్రకటన గ్రంథములో మనకు 4వ అధ్యాయములో 6-7 వచనాలలో మనకు ఈ యొక్క దర్శనము యొక్క నెరవేర్పు అనేది జరిగింది. ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అనేది అక్కడ జరిగింది. ఇక్కడ మనకు కనబడ్డటువంటి 4 ముఖములు ఏంటి? అవే కదా. ఇక్కడ కనబడ్డ 4 ముఖములు అవే. అక్కడ పరలోకమందు ఉన్నటువంటి 4 జీవుల ముఖం కూడా ఏంటి? అదే. సో ప్రవచన నెరవేర్పు అక్కడ జరిగిందా లేదా? సో ప్రియ దేవుని సంగమా, ఈ 4ంటిలో ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే యెహెజ్కేలులో మొదటి జీవి గురించి రాయబడింది. మొదటి జీవి ఏంటి అంటే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి ప్రియ దేవుని సంగమా, ఆ 4ంటి ఎదుటి ముఖ రూపములు ఎటువంటి ముఖ రూపములు అంట? మానవ ముఖము వంటి రూపములు. మానవ ముఖము వంటి రూపములు. అర్థమవుతున్నా ప్రియ దేవుని సంగమా? ఇక్కడ ఉన్నటువంటి ముఖములు ఎటువంటి ముఖము కలిగినవంట? మాట్లాడాలి. ఏ ముఖములో ఉన్నాయట ఈ రూపములు? మనుష్య రూపములో ఉన్నటువంటి ముఖము. మనుష్యుని ముఖం ఎలా ఉందో అలా ఉంది. అర్థమవుతున్న ప్రియ దేవుని సంగమా? ఇప్పుడు ఈ యొక్క 4 ముఖములు కలిగినటువంటి జీవులు ఏం చేస్తున్నాయి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథం. ఆరేసి రెక్కలుండెను, కనులతో నిండి ఉన్నవి. సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్తున్నాయి. అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇంకా అద్భుతకరమైన మాట రాయబడింది. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నటువంటి ఆ సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి, ఆ ప్రభువు యెహోవాను పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతిస్తున్నటువంటి ముఖములుగా మనకు ఈ జీవులు కనబడుతున్నాయి. అర్థమవుతున్నా దేవుని సంగమం? దేవుణ్ణి ఆరాధించే జీవులుగా మనకు కనబడుతున్నాయి. ఎక్కడ? పరలోకమందు. అర్థమవుతున్నా దేవుని సంగమం? ఎక్కడున్నాయట అంటే పరలోకమందు ఉన్నటువంటి జీవులు. ఈ పరలోకమందున్నటువంటి ఈ జీవుల ద్వారా మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటి పాఠములు మొదటగా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, మొదటిది యెహెజ్కేలు గ్రంథం ప్రకారం మొదటి జీవి ఏంటి అంటే మనుష్య ముఖము కలిగినటువంటి ముఖము జీవి. మనుష్య ముఖము కలిగినటువంటి జీవి. చూడండి ప్రియ దేవుని సంగమా, మనం 8వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుదాం. 8వ కీర్తన 5వ వచనం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. చూడండి ప్రియ దేవుని సంగమ, మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చూడండి మనిషి అనే వ్యక్తి ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని కంటే మనిషి అనే వ్యక్తి మనిషిని ఎలా చేశాడంట? కొంచెము తక్కువగా చేశాడు. మనిషిని ఎలా చేశాడు దేవుడు అంటే దేవునితో సమానంగా చేయలే. ఏం చేశాడు? కొంచెం తక్కువగా నిర్మించాడు, తక్కువ చేశాడు. దానిలో మనకు కనబడుతున్నది ఏంటి అంటే మనుషుని ముఖం మనకు కనబడుతుంది కదా. ఒక జీవి ఏంటంటే మనుషుని ముఖము కలిగినటువంటి జీవి కదా. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా చేశాడట అంటే దేవుని కంటే కొంచెము తక్కువగా చేశాడంట. అవునా కదా? కొంచెము తక్కువగా అంటే ఏంటి? తగ్గింపు జీవితానికి సూచన. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగం దేనికి సూచన? ఇప్పుడు ఈ తక్కువ చేయడం అంటే తగ్గింపు. దేవుని కంటే నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. దేవుని కంటే నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు కొంచెము తగ్గాలి. ఆయన హెచ్చాలి, మనం ఏం కావాలి? తగ్గాలి. మాట్లాడతలేరు. మీరు మాట్లాడితే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది, మీరు మాట్లాడకపోతే ఏం లేదు. అవునా కదా?
దేవుని కంటే మనుష్యుని దేవుడు ఎలా చేశాడట? కొంచెము తక్కువగా చేశాడు. మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన కంటే హెచ్చింపబడిన వాడుగా ఉండాలా, తగ్గించేవాడుగా ఉండాలా? ఆయన కంటే నువ్వేం కావాలి? ఇప్పుడు తగ్గించబడాలి. నువ్వు తగ్గించుకోవాలి. నీవు తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా, మనకందరికీ తెలిసినటువంటి విషయమే. లూసిఫర్ని ఏం చేశాడు దేవుడు? ఆయన కంటే నేనే గొప్ప దేవుణ్ణి అనుకున్నాడు గనక ఏం చేశాడు? తన కాళ్ళ కింద అనగదొక్కాడు. అవునా కదా? ఒకవేళ ఆయన కంటే మనమే గొప్ప అన్నట్టుగా తగ్గించుకోకుండా మనమే నేనే గొప్ప అన్నట్టుగా ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు లూసిఫర్కి ఏ గత అయితే పట్టిందో, సాతానికి ఏ గత అయితే పట్టిందో, అపవాదికి ఏ గత అయితే పట్టిందో ఆ గతి మనకు కూడా పడుతుంది. అర్థమవుతుంది అప్పుడు దేవుని సంగమా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? మనుష్యుని దేవుడు ఏం చేశాడు? కొంచెం తక్కువగా చేశాడు. అంటే నువ్వేం కావాలి ఇప్పుడు? ఆయన కంటే నిన్ను నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉండాలి కానీ హెచ్చించుకునే స్థితిలో ఉండకూడదు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు, ఏమంటాడు? ఎన్నటికి ఆయన హెచ్చించబడాలి, మనం ఏం కావాలి? తగ్గించబడాలి. దేవుడు హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి. అర్థమవుతుంది దేవుని సంగమా? ఆయన హెచ్చాలి, మనం తగ్గాలి. ఆయన నామం హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. ఆయనతో సమానంగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి 8వ కీర్తన చదవని రాయబడినటువంటి మాట 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఇంకేమన్నాడు అక్కడ? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసింది. ఇప్పుడు నీకు కిరీటం రావాలంటే ఏం చేయాలి? నువ్వు నిన్ను నీవు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే నీకు కిరీటం వస్తుంది. ఆయన ఉంచిన కాడ నువ్వు ఉండాలి. ఆయన ఏ లెవెల్లోనైతే నిన్ను ఏర్పాటు చేశాడో, ఏ మట్టుకైతే నిన్ను నిర్మించాడో, ఏ మట్టుకైతే నిన్ను తక్కువ చేశాడో అదే మట్టుకు నువ్వు జీవిస్తే అప్పుడు నీ జీవితంలో నువ్వు కిరీటమును సంపాదించుకుంటావు. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు తగ్గించుకోకుంటే, నువ్వే ఆయన కంటే హెచ్చించుకుంటే నీ పరిస్థితి ఏమవుతుందంటే లూసిఫర్కి ఏ గత అయితే పట్టిందో, లూసిఫర్ని ఏ విధంగానైతే దేవుడు తొక్కేశాడో అలాగే నిన్ను నన్ను కూడా తొక్కేస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే దేవుని సంగతి నువ్వేం కావాలి? ఇప్పుడు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అర్థమవుతుందా? మనకు దేవుడు మొదటి ఆ జీవి నుంచి, మనుష్యుని ముఖము నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి తత్వం, మనుష్యుని ముఖంలో మనకు కనబడాలి. ఏం కనబడాలంటే తగ్గింపు కలిగినటువంటి ముఖము, తగ్గింపు కలిగినటువంటి జీవితము ఆయన కనబడాలి. పరలోకమందు నువ్వు ఉన్నావంటే, మనుష్యుని ముఖము పరలోకమందు ఉంది అంటే దానికి గల కారణం ఏంటి అంటే, అది మనకు కనబడుతుందంటే కారణం ఏంటి అంటే అది తగ్గింపు కలిగినటువంటి ముఖము గనక. మనుష్యుని దేవుడు ఆయన కంటే తక్కువగా నిర్మించి ఉన్నాడు గనక ఆయన ముఖం ఇప్పుడు ఎలా కనబడుతుంది? తగ్గింపునకు సాదృశ్యంగా కనబడుతుంది. తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. నీలో నాలో తగ్గింపు జీవితం లేకపోతే, నీలో నాలో హెచ్చించుకునే జీవితం ఉంటే మన పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. తగ్గింపు జీవితం కలిగి ఉంటే మనం కిరీటం సంపాదించుకునే వాళ్ళంగా ఉంటాం. మనలో తగ్గింపు జీవితం లేకపోతే మనం ఇంకా అనగదొక్కబడతాం. ఈనాడు మనలో ఇంకా ఆశీర్వాదాలు లేవు, మనలో ఇంకా హెచ్చింపు జీవితం లేదు, దేవుడు మనల్ని హెచ్చించట్లేదు అంటే కారణం ఏంటి అంటే మనల్ని మనం తగ్గించుకోవట్లేదు. నేనే గొప్ప అన్నట్టుగా జీవిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని తొక్కేస్తున్నాడు. అర్థమవుతుంది దేవుని సంగతి? ఆయనతో సమానంగా మనం ఎంచబడలేదు. ఆయన రాజులకు రాజు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అనేకమైన అద్భుత కార్యములు చేసినటువంటి దేవుడు. ఆయన కంటే మనం సమానం కాదు. ఆయన గొప్ప దేవుడు, మనం ఇంకా మనుషులమే. అర్థమవుతుందా? ఆయన చేత నిర్మించబడిన వారం మనం. ఆయన ఎలాగైతే నిర్మించాడో అలా ఆ పోలిక చొప్పున నిర్మించబడిన వారం తప్ప మనం ఆయన కంటే గొప్పవారం కాదు. మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఆయన కారణం. అట్లాంటిది ఆయన కంటే గొప్పగా నువ్వు ఎలా ఎంచుకుంటావు? ఆయన కంటే మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా, దేవుడు మనకు మొదటగా నేర్పిస్తున్నటువంటి ముఖం, మనుష్య ముఖం నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం
ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. అర్థమవుతున్న దేవుని సంగమా. బైబిల్లో ఒకరు అనుకుంటున్నారు, ఒక వ్యక్తి అనుకుంటున్నాడు. ఏంటి ఆ వ్యక్తి అంటే, ఒక ఆయన పంట బాగా పండింది, తినుము తాగుము సుఖించుము అని చెప్పేసి ఆయనకైనా చెప్పుకుంటున్నాడు. అర్థమవుతుందా? అన్నాడా లేడా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ పంట బాగా పండింది, ఉత్సాహంతో ఉన్నాడు. ఇక తిను తాగు సుఖించు, ఎంజాయ్ చేసుకో అన్నట్టుగా ఆయనకైనా చెప్పుకుంటున్నాడు. ఇంకా బాగా సంతోషంతో ఎంజాయ్ చేయి అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే పంట బాగా పండింది. పంట బాగా పండినందుకు ఆయన పండిస్తే పండిందా? అది ఆయన ఎరువులు వేస్తే పండిందా? దేవుని చిత్తంలో లేకపోతే పండుతుందా చెప్పండి? దేవుడు పండించకపోతే పండుతుందా? సకాలంలో దేవుడు వర్షం కురిపించకపోతే, సకాలంలో దానికి ఏది కావాలో అది దేవుడు అందించకపోతే, నువ్వు మందు కొట్టాలన్నా కూడా, దానికి ఎరువులు వేయాలన్నా కూడా, దేవుడు నీకు ఆర్థిక సహాయం చేస్తే ఆ సమయంలో ఆ ఆర్థిక పరమైనటువంటి ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకొని ఆ డబ్బు సంపాదించి అప్పుడు నువ్వు ఆ వనరులు కొనుక్కొని ఏది కావాలో ఆ ఎరువులు వేస్తావు. అవునా కదా? నీకు సహాయం చేయకపోతే నువ్వు ఎరువులు వేస్తావా? నాకున్న టాలెంట్ తోటే, నాకున్న జ్ఞానముతోటే, నాకున్న టాలెంట్ తోటే నేను చేసా, పంట పండించా, అది పండింది అనుకుంటే అది కరెక్టేనా చెప్పండి? అది సరైనటువంటి క్రమం కాదు. ఏది సరైన క్రమం అంటే, ప్రియ దేవుని సంగమా, మనం ఏదైనా సక్సెస్ అయినామంటే మన జీవితంలో అది ఎలా సాధ్యమైందంటే, మనం నమ్మినటువంటి దేవుడు నమ్మకస్తుడు గనక, నమ్మదగినటువంటి దేవుడు గనక, వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు గనక మన జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానములను నెరవేరుస్తున్నాడు. అనేకమైనటువంటి విజయాలను మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. అవునా కాదు? మన టాలెంట్తో ఉందా? మన జ్ఞానంతో సంపాదించామా? మాట్లాడాలి. మన జ్ఞానంతో వచ్చిందా? ఆ బాబు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు స్టార్టింగ్లో. నేను అసలు రిజల్ట్ అని మర్చిపోయాను. ఈరోజు సండే వాక్యం చెప్పాలనుకున్నాను, కానీ ఆ బాబు వచ్చి ప్రార్థన చేయించుకొని రిజల్ట్ చూడండి సార్ ప్రార్థన చేసి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన రాసిన దానికి ప్రాధాన్యత ఇవ్వలే. అక్కడ ఆయన రాసిన దానికి ప్రాధాన్యత ఇవ్వలే. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఆయన నాలెడ్జ్కి ప్రాధాన్యత ఇవ్వలే. ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు ప్రాధాన్యత? దేవునికి ఇచ్చాడు ప్రాధాన్యత. దేవునికి ప్రార్థన చేస్తే ఆ రిజల్ట్ కూడా తారుమారు అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అవునా కదా? ఆ నమ్మకంతో వచ్చాడు తను. అర్థమవుతా దేవుని సంఘం అంటే ఆయన నమ్మకం అది, ఆయన విశ్వాసం అది. నేను దేవునికి చెప్తే ఆ రిజల్ట్ అద్భుతకరంగా వస్తుంది అనే ఒక నమ్మకంతో వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు, రిజల్ట్ చూశాడు. అదేదో ఆన్లైన్లో టైప్ చేసేది కూడా కాదు. తనకెవరో చూసిన తర్వాత తనకెవరో పంపినటువంటి పిక్ను ఆయన చూడడానికి కూడా భయపడ్డాడు, దేవునికి చెప్పినాక చూద్దామని. అవునా కదా? డైరెక్ట్ సైట్లో చూడలేదు తను. వాట్సాప్లో పంపిస్తే దాన్ని ఓపెన్ చేయడానికి కూడా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఓపెన్ చేసుకున్నాడు. ఎందుకు? ఆయనకు విశ్వాసం ఉంది. ప్రార్థన చేస్తే ఏ స్థితినైనా మార్చగలిగినటువంటి దేవుడు, సాధ్యం కాని దాన్ని కూడా, అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. అవునా కదా? సో ఆ నమ్మకంతో వచ్చాడు కనుక తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు. అర్థమవుతుంది దేవుని సంఘం. ఆయన స్టార్టింగ్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడో మేము చూసాం కల్లారా. నేను ఏ గ్రూప్ తీసుకోవాలనే దాని మీద కూడా కన్ఫ్యూజన్ ఉండే. అటువంటిది ఈనాడు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు. గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అసలు క్లాస్లే జరగలే. ఫస్ట్ బైపీసీ తీసుకుందామంటే బైపీసీలో ఒక్క అబ్బాయా, నువ్వేనా ఒక్కనివి, ఒక్కడే ఉండే. మరి అటువంటి పరిస్థితిలో మళ్ళీ ఒక సజెషన్ తీసుకొని ఎట్లుండాలి అంటే నేను కాకతీయ కాలేజీలో కూడా మాట్లాడతానని చెప్పాను. కానీ గవర్నమెంట్లో తర్వాత ఏమైపోయింది, ఎంపీసీలో జాయిన్ అయ్యాడు. ఎంపీసీలో ఉన్నారంట సార్ అంటే మరి జాయిన్ అయిపో అని చెప్పేసి అనగానే జాయిన్ అయ్యాడు. క్లాసులు కూడా మిస్ అయింది 3 months చూడండి. కానీ దేవుడు అద్భుతం చేశాడు తన జీవితంలో. ఎగ్జామ్స్కి ముందు ప్రార్థన చేస్తాడు. అంటే ప్రార్థన ఉంటే తన జీవితంలో ఏదైనా సక్సెస్ అవుతుంది. అవునా కదా? ప్రార్థనతో అనేకమైనటువంటి అసలు అసాధ్యమైనవి కూడా సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు. అర్థమవుతుంది దేవుని సంగమం.
ఇక్కడ మనుష్యుని తన తగ్గింపు జీవితానికి ఒకడు అనుకుంటాడు, పంట బాగా పండింది కదా, అది నా నాలెడ్జ్తో పండింది, అది నాకున్న జ్ఞానంతో నేను పంట పండించాను. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం పోయే సంగతి నీకు తెలుసా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు, నీకు తెలుసా ఆ విషయం? ఏమైపోతుంది పరిస్థితి? నువ్వు నీ నాలెడ్జ్తో పండిస్తే అది జరగలే, అది దేవుని. ఆయనకు ఒక గర్వం వచ్చేసింది, నా నాలెడ్జ్తో జరిగింది, నాకున్న జ్ఞానంతో జరిగింది, నా ఆలోచనలతో నేను మందులు కొట్టి నేను పండించిన అనే గర్వం వచ్చింది కనుక ఆ గర్వంతో ఆయన ఏం చేస్తున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఎంజాయ్ చేయి అంటున్నాడు. అప్పుడు ఏమైపోయింది ఆయన పరిస్థితి? దేవుడు అడుగుతున్నాడు, ఓ ఎర్రోడా, నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా అంటున్నాడు. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనుష్యుని ముఖము తగ్గింపు జీవితానికి గుర్తు. మనుష్యుని ముఖము మనకు కనబడింది అక్కడ, ఆ మనుష్య ముఖము కలిగినటువంటి ఆ జీవి మనకు కనబడింది. దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, మన జ్ఞానము కంటే ఎక్కువ దేవుని జ్ఞానము మనలో పనిచేయాలి. మన ఆలోచన కంటే ఎక్కువ దేవుని ఆలోచనలో మనం పనిచేయాలి. మనం తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. అర్థమవుతుందా? అప్పుడు మనం విజయవంతంగా మన కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? అంతా ఆయన చేతిలో పెట్టేయాలి. ఆయన చేతిలో పెట్టేసి మనం ఆరాంశ ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో సహాయం చేస్తాడు. అర్థమవుతుంది దేవుని సంఘం. నీ జీవితంలో కార్యం జరగాలన్నా, నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా, నీ జీవితంలో నువ్వు దీవించబడాలన్నా నీ తగ్గింపు జీవితమే దానికి కారణం. తగ్గింపు జీవితం నీలో లేకపోతే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ డౌన్ స్టేజ్లో ఉంటావు. సాతాను చేశాడు, సాతాను తొక్కబడ్డాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఓ ఎర్రోడు అన్నాడు. ఏం పరిస్థితి అయింది? ఎర్రివాడు అన్నాడు. ఏమైంది? ఆ రాత్రి తన ప్రాణాన్ని దేవుడు అడుగుతున్నాడు అన్న సంగతే మర్చిపోయాడు. అర్థమవుతుందా? దేవుడు అడిగితే ప్రాణాన్ని, దేవుడు అడిగాడంటే దేవుడు కోరుకున్నాడంటే ఆ ప్రాణం ఉంటుందో చెప్పండి? ఈ రాత్రి నీ ప్రాణం పోతుందన అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు అక్కడ. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమంటున్నాడు. మనం దావీదు వలె ఉన్నామా? ఎర్రివాని వలె ఉన్నామా? వెర్రివాడేమో నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమంటున్నాడు. ఆడేమో జల్సా చేయమని అంటున్నాడు. ఆయనకు ఉన్నటువంటి ధనం చూసి గర్వం వచ్చి ఎంజాయ్ చేయమంటున్నాడు. ఇది నా జ్ఞానంతో జరిగింది అనుకుంటున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, నేను సృష్టింపబడ్డానంటే దానికి గల కారణం ఏంటి? ఆయన సృష్టి చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన పుట్టుకను చూసి, ఆయన జన్మించడం చూసి, ఆయన భూమి మీదకి రావడం చూసి ఆయన ఆశ్చర్యపోతున్నటువంటి వ్యక్తి. నా పుట్టుకే ఒక అద్భుతకరం, ఒక ఆశ్చర్యమైనటువంటి పుట్టుక అని చెప్పేసి. అది ఎవరి ద్వారా సాధ్యమైంది? అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా సాధ్యమైంది. అది ఆయన నాలెడ్జ్ కాదు, అది దావీదు నాలెడ్జ్ కాదు. అర్థమవుతుందా? ఇంకో రకంగా చెప్పాలా, దావీదు గొలియాతును చంపాడు, అది ఆయనతో జరిగిందా? దావీదు చంపితే చచ్చిపోయిందా గొలియాతు? కత్తులతో చంపిన చావనోడు, గొలియాతును చంపడానికే కత్తులున్నోళ్ళే భయపడినోళ్ళు. ఇప్పుడు దావీదుతో సాధ్యమైంది అది? ఎలా సాధ్యమైంది అది? దావీదు నమ్మినటువంటి దేవుడు యుద్ధశూరుడు కనుక అది సాధ్యమైంది. అవునా కదా? అని ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. ఆయన యుద్ధం చేశాడు కనుక గొలియాతుని గెలిచాడు. అర్థమవుతుందా? మనం యుద్ధం చేస్తే గెలిచే వాళ్ళం కాదు. మనలో అంత నాలెడ్జ్ లేదు, మనలో అంత జ్ఞానం లేదు, మనలో అంత బలము లేదు. అర్థమవుతుందా? దావీదు ఎవరండి? ఆయన ఏం చేశాడు? గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకున్నటోడు. ఆయన చంపగలుగుతాడా గొలియాతును? గొలియాతు ఎట్లుంటాడు చెప్పండి? ఎన్ని అడుగులు ఉంటాడు? మాట్లాడాలి. ఎంత గొప్పోడు! అంతటి ఆ ఫిలిష్తీయులటువంటి రాజును చంపాలంటే ఎంత ధైర్యం ఉండాలి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలము, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే ప్రియ దేవుని సంగమా, ఆయన నమ్మినటువంటి దేవుడు యుద్ధశూరుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని నమ్మాడు గనక, యుద్ధము యెహోవాదే అని అనుకున్నాడు గనక ఆయన ముందెళ్ళి నిలబడ్డాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు, తీసుకున్నాడు, ఊపాడు, కొడితే దెబ్బ చచ్చిపోయి. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? ఎవరు చంపారు అది? దావీదా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యుద్ధం చేశాడు. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? మనలో లేదు ఆ టాలెంట్, మనలో ఆ నాలెడ్జ్ అసలే లేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమం, మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠము, ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠము, మనుష్య ముఖము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఏంటంటే తగ్గింపు జీవితానికి. ఆయన హెచ్చింపబడాలి, ఆయన నామం ఎప్పటికీ హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. మనలో నాలెడ్జ్ లేదు, కానీ దేవునిలో నాలెడ్జ్ ఉంది. దేవుని జ్ఞానము అధికమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానమును మించినటువంటి జ్ఞానము ఎవరికి లేదు. అర్థమవుతున్న ప్రతి దేవుని సంగమా, ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి అనేకమైనటువంటి కార్యములు చేస్తున్నాడు, కానీ మనకులో ఆ టాలెంట్ లేదు, మనలో అంతటి సామర్థ్యం లేదు. అర్థమవుతున్న ప్రతి దేవుని సంగమా, శ్రమలలో తట్టుకునేటువంటి సామర్థ్యం కూడా మనకు లేదు, కానీ శ్రమలు తట్టుకునేటటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అర్థమవుతున్న ప్రతి దేవుని సంగమా. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్లో ప్రియ దేవుని సంగమా, ఇంకా తగ్గించుకున్నటువంటి విషయాలు ఇంకొక నేను ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియ దేవుని సంగమా. చూడండి, మనం నమస్కారం చేయాలి అంటే ఇలా చేతులు జోడించి పెడుతున్నాం. ఇందులో ఇది అంటుందంట నేనే ముందున్నా అంటుంది. ఇప్పుడు ఏమంటుంది ఇది? నేనే ముందున్నా కనుక నేనే గొప్ప అంటుందా? రైట్. నేనే ముందున్నా కనుక చిట్కనేలు అంటుంది, నేనే ముందు కనుక నేనే గొప్ప అంటుంది. ఈ ఫింగర్ అంటుంది, ఇదేంటిది? రింగ్ పెట్టుకునే ఫింగర్, అవునా కదా? ఉంగరం పెట్టుకునేటటువంటి ఫింగర్. నా చేతికి ఉంగరాలు ఉంటాయి కనుక నేనే గొప్ప అంటుందట ఇది. అర్థమవుతుందా? నా చేతికి బంగారం పెట్టుకుంటా, ఈ వేలికి బంగారం పెట్టుకుంటా కనుక నేనే గొప్ప అంటుందట. ఇదేంటిది? అన్నిటికంటే నేనే పొడుగుంటా కనుక నేనే గొప్ప అంటుందట ఇది. అర్థమవుతుందా? ఇది అంటుంది కదా, అందరినీ నిన్ను వేలెత్తి చూపిస్తా కనుక నేనే గొప్ప అని అంటుందట ఇది. చూపుడు వేలు. అర్థమవుతుందా? ఇది అంటుందంట. ఇంకా నేను లేకపోతే మీరేం చేయలేరు అంటుంది. ఈ ఫింగర్ అంటుందంట నేను లేకపోతే మీరు ఏం చేయలేరు. చేయగలుగుతారా చెప్పండి? ఇది లేకపోతే అన్నం కలుపుకొని తినొచ్చా? ఇందులో ఏ ఫింగర్ లేకపోయినా మనం ఏం చేయలేం. అన్ని ఫింగర్లు ఐక్యంగా కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం చేతులు జోడించి నమస్కరించగలుగుతున్నాం, ఏ పనైనా చేయగలుగుతున్నాం. అవునా కదా? ఇప్పుడు సంఘంలో కూడా ప్రియ దేవుని సంఘమా, ఈ చేతి వ్రేళ్ల వలె ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా సమాధానంగా ఒక యూనిటీగా కలిసి ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. అవునా కదా? దేవునికి కావాల్సింది కూడా అదే. దేవునికి ఎవరు కావాలంటే చెప్పండి? సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? నేనే గొప్ప అనుకునే వాళ్ళు కాదు, అందరూ కలిసి తగ్గింపుతో, ఈ లేకపోతే మేము ఎవరం లేవని మిగతా వేలు గుర్తించాలి. అర్థమవుతుందా? ఇది నేను లేకపోతే, ఇది చూపకపోతే మేమేమి దారి కూడా చూడలేమన్నట్టుగా ఇవన్నీ మిగతా వేలు గుర్తించాలి. అట్లా ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అలా ఉన్నప్పుడు ఒకరికొకరు అనుసంధానంగా కలిగి ఇట్లా మనం కలిసి ఉన్నప్పుడు, ఐక్యంగా ఉన్నప్పుడు దేవుడు కూడా మీ తగ్గింపు జీవితాన్ని, ఒకరికొకరు మీరు జీవిస్తున్నటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని చూసి, దేవునికి కావాల్సిందే తగ్గింపు జీవితం. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే దేవుడు పట్టించుకోడు. అర్థమవుతుందా? నేనే గొప్ప అంటే పట్టించుకోడు. ఇందులో అన్నీ యూనిటీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. అవునా కదా? సో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండి ఏదైనా సాధిస్తే, సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుతాలు జరిగాయి. అవునా లేదా? సంఘము పాటలతో ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయి. చెరసాల కూడా బద్దలైపోయింది. అవునా కదా? అయిందా లేదా? పౌలు శీలలు కలిసి ప్రార్థిస్తే ఏమైపోయింది? అద్భుతం జరిగిందా? చెరసాలలో ఉన్నటువంటి అధికారి మార్చబడ్డాడా లేదా? సో ప్రియ దేవుని సంగమా, ఇది కావాలంటే మనం తగ్గింపు జీవితం కలిగి కలిసి యూనిటీగా అందరం పనిచేస్తేనే సాధ్యమవుతుంది. తగ్గింపు లేకుండా నిన్ను నువ్వు హెచ్చించుకొని నేనే గొప్ప అనుకుంటే సాధ్యం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని సంఘం మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్తాను చూడండి ప్రియ దేవుని సంఘం. ఒక డాక్టర్ అట చర్చిని కడిగి ఊడ్చి, ఒక డాక్టర్ అమ్మ చర్చి కడిగి ఊడ్చి చేపలు వేస్తుందంట. చేపలు వేస్తుంటే అక్కడ చర్చిలో చూసినటువంటి వ్యక్తి, చర్చిలో చేపలు వేస్తున్నప్పుడు ఆమె ఊడుస్తున్నప్పుడు చూసినటువంటి వ్యక్తి ఒకనాడు హాస్పిటల్కి వెళ్ళాడంట. ఒకనాడు హాస్పిటల్కి వెళ్ళి
ఆ డాక్టర్ అమ్మని చూసి అడుగుతున్నాడంట, నేను ఎక్కడో చూశానమ్మా అంటే, నువ్వు చర్చిలో చేపలేయంగా చూశాను, నువ్వు డాక్టర్వా అని చెప్పేసి అడిగితే, అవునండి నేను డాక్టర్. మరి నువ్వు డాక్టర్ అయి ఉండి ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగాడంట. అర్థమైందా? నువ్వు డాక్టర్ అయి ఉండి చర్చి ఉడిచి చేపలు ఎలా వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు, అంత తగ్గించుకొని ఎందుకు పని చేస్తున్నావు అని అడిగితే, నేను అలా పని చేశాను కనుక, ఆమె అంటుందంట, డాక్టర్ అంటుందంట, నేను అలా చర్చిలో ఊడ్చి ఆ పని చేసి చేపలు వేసాను కనుక ఈనాడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అర్థమవుతుందా? ఒక పైలట్ అంటే ఈ ఏరోప్లేన్లు ఈ విమానాలు నడిపించే వాళ్ళు ఏమంటారంటే పైలట్స్ అని. ఆయన కూడా ఒక అతను టైలెట్స్కి అడిగేవాడంట చర్చిలో. ఆయన టైలెట్స్కి అడిగాడు, నువ్వేంది టైలెట్స్కి అడుగుతున్నావు అంటే ఆయన అన్నమాట, నేను ఇవి అడిగాను కనుకనే దేవుడు నన్ను ఇప్పుడు ఉన్నతమైన పొజిషన్లో ఉంచాడని. వారు తగ్గించుకున్నారు కనుక వారు హెచ్చింపబడ్డారు, వారికి కిరీటం దక్కింది. నీవు తగ్గించుకుంటే, నీ జీవితంలో నీవు తగ్గించుకుంటే, మనుష్యుని ముఖం అనేది తగ్గింపుకు సాదృశ్యం కనుక నీవు తగ్గింపు కలిగినటువంటి జీవితం నీవు జీవిస్తే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నీకు కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థమవుతున్నప్పుడే దేవుని సంగమం రాయబడినటువంటి మాట అదే. 8వ అధ్యాయం కీర్తన 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది అదే. కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని కంటే నిన్ను కొంచెం తక్కువగా చేశాడు. ఆ తక్కువగా చేసినప్పుడు నీవు తగ్గింపు జీవితం కలిగి నీవు జీవిస్తే, ఆయనకు లోబడి నీవు తగ్గింపు జీవితం కలిగి జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీకు కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు నేర్పిస్తున్నటువంటి మొదటి మాట, పరలోకమందున్నటువంటి ఆ జీవులలో మొదటి జీవి మానవ ముఖము కలిగినటువంటి జీవి. ఆ మానవ ముఖము కలిగినటువంటి జీవి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము నా తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు మనం తగ్గించుకొని జీవిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవ ముఖం మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం చదవండి. యెహెజ్కేలు గ్రంథం రెండవ ముఖము, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహము ముఖము వంటివి. ఎటువంటి అంటే ఇప్పుడు చాలు, ఏ ముఖం వంటివట? రెండవది ఏంటి? సింహము ముఖము కలిగినటువంటి జీవి. రెండవది ఏంటి? సింహము ముఖము కలిగినటువంటి జీవి. సింహాన్ని మీరు చూస్తున్నారు, చూడండి ప్రియ దేవుని సంగమా. సింహాన్ని చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి? సింహం బాగా పిరికిదా? చెప్పాలి, మీరు మాట్లాడితేనే నేను వాక్యం చెప్తా. సింహం బాగా పిరికిదా? సింహం ఎలాంటిది? గంభీరానికి సూచన. రైట్. ఇంకా సింహం ఎలాంటిది? ధైర్యానికి సూచన. అది ధైర్యం కలిగి ముందుకు వస్తుంది. అవునా కదా? వెనకడిగి వేసేది కాదు సింహం, ముందడిగి వేసేది సింహం. భయపడి వెనుక పోయేది కాదు సింహం. సింహం ఏం చేస్తుంది? భయాన్ని విడిచిపెట్టి ధైర్యముతో ముందుకు సాగుతుంటుంది. వెనుకడిగేది, వెనుక తట్టు చూడదు, వెను తిరగదు. అవునా కదా? వెన్ను చూపకుండా ముందడుగు వేసేది సింహం. అవునా కదా? ఎంతటి పెద్ద జంతువు వచ్చినా కూడా అది వెనుకడుగేది, అది ముందే వేస్తుంది ఇంకా. అవునా కదా? అందుకే అది ఏమంటాం దాన్ని? అడవికి రాజు. ఎందుకు అడవికి రాజు అన్నాం సింహాన్ని అంటే, అది దానిలో భయం అనేది ఉండదు. అది ఎట్లా ఉంటుంది అంటే, ఒక ధైర్యం కలిగి ముందుకెళ్ళేట్టుగా జంతువు కనుక. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా, ధైర్యం కలిగి ముందుకెళ్ళేటటువంటి జీవి అది. అది వెనకడుగు వేసేటటువంటి జీవి కాదు. ఈనాడు ఈ సింహపు ముఖం వంటి జీవి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, మనం కూడా ధైర్యంతోనే ముందుకెళ్ళాలి, వెనుకడుగు అస్సలే వేయాలి. అర్థమవుతుందా? ఎలా జీవించాలనేది సింహం ముఖం చూసి మనం నేర్చుకున్నట్లయితే దేవుని సంగమా, 28 సామెతల పుస్తకం 28వ అధ్యాయం చదవండి. సామెతల పుస్తకం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. అర్థమవుతుందా? దుష్టుడు, సాతానుకు చెందినవాడు,
దుష్టులు. ఇంకెవరు? పాపం చేసేవారు, దుష్టులు. వీళ్ళందరూ అసలు ఎవరు కూడా తరమాల్సిన అవసరం లేదు. వారిని తరమకుండానే వారిపోతారంట. వారు ఎంబడి పడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ఎంబడి మనం పడాల్సిన అవసరం లేదు, వాడే వారిపోతాడు. కానీ ఎవరైతే నీతిమంతులై ఉంటారో చూడండి, వాళ్ళు ఎలా ఉంటారట అంటే సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? సింహం మనకు నేర్పిస్తుంది ఏంటి? ధైర్యంగా ఉండాలి. అంటే సింహం వలె ధైర్యంగా మనం కూడా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. మాట్లాడాలి. ఎలా ఉండాలి మనం? నీతిమంతులుగా ఉండాలి. సింహం మనకు నేర్పిస్తున్నటువంటి మాట ధైర్యంగా ఉండాలంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ముందు నీతిమంతుని వలె ఉండాలి. నీతిమంతుని వలె ఉన్న వాళ్ళు సింహమును పోలిన వారి వలె ధైర్యంగా ఉంటారు. సింహం ధైర్యంగా ఉంటుంది. సింహము వెనుకడుగేయదు, వెనుకంజేయదు, ఎప్పుడు ముందుకే ఉంటుంది, ముందడిగే వేస్తుంది. అందుకే అది అడవికి రారాజుగా పిలువబడుతుంది. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, ఇంకో మాట కూడా మనం చదువుదాం. సామెతల పుస్తకం 30వ అధ్యాయం 30వ వచనం చదవండి. టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా పరాక్రమము గలదై. చూడండి, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. చూడండి, చాలు ఈ మాట. సింహం భయపడుతుందటనా? ఎవరికైనా భయపడినటువంటి, ఇంకేమన్నాడు? వెనుకకు తిరగనటువంటి. అర్థమవుతుందా? ముందేమన్నాడు? సింహము ధైర్యము వంటిది అని, ధైర్యం కలిగింది అన్నాడు. నీతిమంతులు ఎవరిపోరుంటారట అంటే సింహము వలె ధైర్యముగా ఉంటారంట. ఒక సింహం యొక్క ధైర్యాన్ని మనం చూసాం. ఇక్కడ రాయబడి చూడండి ప్రియ దేవుని సంగమా, అది టీవీతో నడిచేటటువంటి జంతువు. టీవీ అంటే ఏంది? ఒక హుందాతనం కలిగినటువంటి జంతువు. అవునా కదా? నన్ను మించినటువంటి లేడు అనే హుందాతనం కలిగినటువంటి జంతువు. అంతేకాకుండా ఇక్కడ ఏమన్నాడు? వెనుకకు తిరగనటువంటి సింహం అన్నాడు. వెనుక తిరగని అంటే అది వెనుకడుగు వేయదు. మనం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు వెనుకడుగు వేసే వాళ్ళంగా ఉండకూడదు, మళ్ళీ వెనుదిరిగి చూసే వాళ్ళంగా ఉండకూడదు. అర్థమవుతుందా? వెనుదిరిగి చూసే వాళ్ళంగా ఉండకూడదు, వెనుక తట్టు చూసే వాళ్ళంగా ఉండకూడదు. మనం అంత ఎలా ఉండాలి? స్ట్రైట్ ఫార్వర్డ్, ముందుకు చూస్తూనే ముందుకు వెళ్ళాలి. అవునా కదా? యేసయ్య వైపు చూస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళంగానే ఉండాలి. పాటలు పాడతాం, నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. మనం నిజంగా ఆయన వైపు చూస్తున్నామా? ఇక్కడి నుంచి వస్తుందా? ఇళ్ళకి వెళ్ళి వస్తుందా? మనసులోకి వెళ్ళి వస్తుందా? ఇక్కడి నుంచి పాడుతున్నామా? చెప్పండి. మనసులోకి వెళ్ళి వాడితే మనం ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ సమస్యలు రాగానే, శ్రమలు రాగానే వెనుకకి తిరిగి చూసే వాళ్ళంగా మనం బ్రతుకుతున్నాం. సింహం వలె మనం బ్రతకట్లేదు. సింహం వలె పోరాడి గెలిచే వారంగా మనం బ్రతకట్లేదు. మనం బ్రతికి ఎలా ఉందంటే వెనుకడుగు వేసే వాళ్ళంగా ఉన్నాం, వెనుకంజ వేసే వాళ్ళంగా ఉన్నాం. కానీ సింహం మనకు నేర్పిస్తుంది అది కాదు. సింహము ముఖము కలిగినటువంటి ముఖము మనకు ఆ జీవి నేర్పిస్తున్నటువంటి పాఠం అది కాదు. ధైర్యం కలిగి ముందుకు వెళ్ళమంటున్నారు, వెనుకడుగు వేయకమంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వెనుకడుగు వేసే వాళ్ళంగా ఉంటున్నాం. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా, ఇంకేమంటుందంటే అది ఎవరికి భయపడదు. అక్కడ ఉంది కదా, ఎవరికి నీ భయపడకుండా అని ఉందా లేదా? ఎవరికి నీ భయపడదు. మనలో వాళ్ళని ఇబ్బంది పెడితే మనం వాళ్ళకి భయపడతాం. అరే నేను రేపు చంపేస్తాను, దేవుని చర్చిపోయినా అనుకో, నేను రేపు చంపేస్తా, రేపు నీ ఇంటికి వచ్చి నేను చంపేస్తా బిడ్డ. నువ్వు చర్చికి పోతే కీడెక్కడన్నా సువార్త పత్రికలు వస్తే నేను చంపేస్తా రేపు అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు పారిపోతాం అని కదా? పారిపోమా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడి పారిపోతే నువ్వెవరి సంబంధం? ఇప్పుడు భయపడి పారిపోతే నువ్వెవరి సంబంధివి? అపవాది సంబంధం. ఎందుకంటే దుష్టుడు పారిపోతాడు, వాక్యంలో అదే ఉంది కదా, దుష్టుడు పారిపోతాడు. కానీ నీతిమంతుడు ఎలా ఉంటాడు? ధైర్యం కలిగి ఉంటాడు, సింహం వలె ధైర్యం కలిగి ఉంటాడు. అవునా కదా? అట్లాంటి ధైర్యం మనకు కావాలి. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చదివినట్లయితే
మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం, చాలామందిని మనం చూసాం. అబ్రహాం గారిని చూసాం. అబ్రహాము కుమారుని చుట్టూ వెనుకం చేశాడా? కుమారుణ్ణి బలి అర్పించడానికి దేవుడు కోరినప్పుడు బలి అర్పించడంలో ఆయన వెనుకడుగేశాడా లేకపోతే ముందడుగేస్తూ వెళ్ళాడా? మీకు అందరికీ తెలిసిన వాక్యాలు, కానీ నేను అందుకే రెఫరెన్స్లు చూపించకుండా డైరెక్ట్గా చెప్తున్నాను, సమయం బాగా ఆలస్యం అయిపోతుంది కనుక. అబ్రహాము వెనుకడుగేశాడా ముందడుగేస్తూ వెళ్ళాడా? బలిచ్చే గొర్రెపిల్ల లేదని కుమారుడు అడిగితే దేవుడు చూసుకుంటాడు బిడ్డ, దేవుడే సహాయం చేస్తాడు ఆ విషయంలో అన్నాడు, కానీ వెనుకడుగు వేయలే. చివరి స్టేజ్కి కత్తి దించే టైంలో కూడా వెనుకడుగు వేయలే. కానీ స్వరం విని ఆగిపోయినటువంటి అబ్రహాం దేవుని స్వరం విన్నాడు, ఆగాడు. అంటే దేవుని కొరకు తన కుమారుణ్ణి ఇచ్చుటకులో కూడా బలి అర్పించుటకు కూడా వెనుకడుగు వేయనటువంటి అబ్రహాం చూసాం, అవునా కదా? హిజ్కియాని చూసాం, అవునా కదా? హిజ్కియా కూడా వెనుకడుగు వేయనటువంటి గొప్ప భక్తుడు, విశ్వాసంలో వెనుకడుగు వేయనటువంటి భక్తుడు హిజ్కియా కూడా. నీకు మరణకరమైనటువంటి రోగం ఉంది అంటే, నువ్వు ఇంకా చచ్చిపోతున్నావు అంటే, ఆయన ఆయుష్ కొరకు దేవుణ్ణి దుఃఖముతో ప్రాధేయపడినటువంటి వ్యక్తి వెనుకడుగు వేయలే. నువ్వు చచ్చిపోతావంటే నువ్వు వెనుకడుగు వేయలే. ఏం చేస్తున్నాడు? ముందడుగేసి దేవునితో పోరాడుతున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా నాకు ఇంకో ఆయుష్ కావాలి, నాకు ఆయుష్ పెంచాయి అని చెప్పేసి బతిమలాడుకుంటున్నాడు. వెనుకడుగు వేయట్లేదు. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమం. యోబు వెనుకడుగేశాడా? శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వెనుకడుగేశాడా? వెనుకడుగేయలే. అన్నీ ఇచ్చిన ఆయనే, తీసేసిన ఆయనే, మళ్ళీ ఇచ్చేటోడు కూడా ఆయన, అవునా కదా? వెనుకడుగేయాలి. మనం కూడా వెనుకడుగు వేయకుండా. దానియేలు వెనుకడుగేశాడా? చెప్పండి. ఎవరు వెనుకడుగు వేయలే. అగ్నిలో పడేస్తా అన్న కూడా దానియేలు వెనుకడుగు వేయలే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా మనం వెనుకడుగు వేయకుండా ముందడుగు వేసే వాళ్ళంగానే ఉండాలి. ధైర్యంతో ముందుకెళ్లే వారంగా ఉండాలి. అర్థమవుతున్న దేవుని సంగమా, యేసయ్యను చూస్తూ ముందుకెళ్లే వారంగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమం, మనం దేవుని కొరకు బ్రతకాలి, దేవునితో ముందుకెళ్ళాలి. రెండవ ముఖం ఎటువంటి ముఖం అట? సింహపు ముఖము వంటి ముఖము కలిగినటువంటి జీవి. సింహం ఎలాగైతే ధైర్యంగా ముందుకెళ్తుందో, సింహం ఎలాగైతే వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తుందో, ఎవరికి భయపడకుండా ముందుకెళ్తుందో, అలా మనం ముందుకెళ్ళాలి. దేవుని పరిచర్య చేసే విషయంలో కానీ, దేవుని సేవ చేసే విషయంలో కానీ, దేవుని పని చేసే విషయంలో కూడా మనం ముందుకెళ్ళే వారంగా ఉండాలి. వెనుకడుగు వేయద్దు. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుణ్ణి దూషించే వారంగా మనం ఉండకూడదు, ముందుకెళ్లే వారంగా ఉండాలి. మూడవ జీవి గురించి మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మూడవ జీవి చూడండి. మూడవది ఏమంట? మూడవది ఏంటట? ఎద్దు వంటి ముఖము కలిగినటువంటిది. ఎటువంటి ముఖము? ఎద్దు వంటి ముఖము కలిగినటువంటి జీవి. చూడండి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రియ దేవుని సంగమం. ఎద్దు సంగతి మీకు అందరికీ తెలుసు. ఎద్దు ఏం చేస్తారు చెప్పండి? ఎద్దులు ఏం చేస్తారు? రైతులకు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది రైతులకు ఎద్దు? వ్యవసాయం చేసేవారికి ఎద్దు ఎలా ఉపయోగపడుతుంది? దున్నే వాళ్ళకు దున్నే ప్రకారంగా భారం మోస్తుంది, అవునా కదా? అది భారం మోస్తూ దాని యొక్క ఈ మెడల మీద, ఆ కాడి మీద భారములు మోస్తూ కష్టపడుతుంది, అవునా కదా? ఎందుకొరకు కష్టపడుతుంది? తన యజమానుని కొరకు కష్టపడుతుంది, అవునా కదా? ఎద్దు యొక్క యజమాని కొరకు అది కష్టపడుతుంది. అది కష్టపడితే ఇప్పుడు ఆ రైతు ఏం కావాలి? పంట బాగా పండించుకోగలుగుతాడు. దున్నితే మంచిగా దున్నినప్పుడే కదా, ఒక మంచి వరుస క్రమంలో ఎద్దు దున్నినప్పుడే కదా, బరువును మోసుకొని దున్నినప్పుడే కదా అది క్రమంగా దున్నబడుతుంది. అది దున్నిన తర్వాతనే కదా పంట వేసేది, అవునా కదా? ఇప్పుడు అది కష్టపడుతుంది, ఎద్దు కష్టపడుతుంది. కష్టపడే తత్వం కలిగినటువంటిది ఎద్దు. చాలాసార్లు కొంతమందిని తిడుతూ ఉంటారు, ఎద్దుతో పోల్చి తిడుతూ ఉంటారు, అవునా కదా? ఏమని చెప్పండి, ఏమని తిడతారు చెప్పండి? ఎద్దుతో నువ్వు ఎద్దులా ఉన్నావు అంటారు, అవునా కదా? కానీ ఎద్దు లెక్క అని జ్ఞానం ఉందా చెప్పండి?
నువ్వు ఎద్దులా ఉన్నావని తిట్టినానికి ఎద్దు లెక్క జ్ఞానమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎద్దు జ్ఞానం ఏంటి? నా యజమాని కొరకు నేను కష్టపడాలి, నా యజమాని కొరకు నేను శ్రమ అయినా అనుభవించాలి. ఈ కాడి మీద, ఆ వీపు మీద, ఎద్దుకున్నటువంటి ఆ కాడి మీద బరువు వేస్తే ఆ బరువును తట్టుకుంటుందా? బరువు దేనికి సూచన చెప్పండి? మనుషులకు దేనికి సూచన బరువు? మన మీద మన భారాన్ని మోపాడు అనుకోండి, దేనికి సూచన? శ్రమకు సూచన, అవునా కదా? మన మీద దేవుడు శ్రమలు మోపాడు అనుకోండి, ఏమంటాం మనం? అయ్యా దేవుడు ఉన్నాడా, ఈ దేవుడు ఉంటే గిట్లేనా మనకి చేసేది అంటాడా అనడా? చెప్పండి, అబద్ధం ఆడకండి, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. దేవుడు ఉంటే గిట్లేనా? నేను 10th క్లాస్ పాస్ అయ్యేటోడిని, 10th క్లాస్ ఎందుకు ఫెయిల్ అయినా? నేను దేవుడు లేడు కనుకనే ఫెయిల్ అయినా. దేవుడు నా పక్షంలో లేడు. దేవుడు ఏం చెప్తాడు? మంచిగా చదువుకోరా బిడ్డ అని చెప్తాడు. నువ్వు గాలి తిరుగులు తిరిగి గాలికి దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కూడా ఏం చేయడు, అవునా కదా? దేవుడు కొంచెం చదువుకో బిడ్డ, నువ్వు చదువుకుంటే నీకు నేను జ్ఞానం ఇస్తా, అప్పుడు నువ్వు పాస్ అవుతావు. అంతేగాని చదువవు, చేయవు, ఎంజాయ్ చేస్తావు, తిరుగుతావు, రోడ్ల పొండి తిరుగుతావు, అన్నీ చేస్తావు. ఎగ్జామ్స్ అప్పుడు బుక్ పడతావు, ఏదో 2 ముక్కలు చదువుతావు, అది పోయి నేను రాస్తా అంటావు, వాడు ఫెయిల్ అవుతావు. దానికి దేవుడు ఆ కారణం. గాలికి దీపం పెట్టి దేవుడా అన్నట్టు కాదు. చర్చికి ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు రారు, వస్తారా? మంచి బలంగా ఉన్నప్పుడు చర్చికి రారు, యవనస్తులుగా ఉన్నప్పుడు రారు. దేవుని సంఘం ఎలా ఉండాలంటే నిరంతరము యవ్వనస్తుల వలె ఉండాలి. అర్థమవుతుందా? దేవుని పిల్లలందరూ కూడా ఎలా ఉండాలంటే యవ్వనస్తుల వలె ఉండాలి. యవ్వనస్తులు ఎలా బలం కలిగి ఉంటారో వారి వలనే ఉండాలి. మంచి ఆరోగ్యంగా ఉండే రావాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు వస్తే కాదు కదా. అనారోగ్యంతో వచ్చే వాళ్ళు అనారోగ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం మంచిగా ఇచ్చిన తర్వాత దేవుడు స్వస్థపరిచినాక మళ్ళీ అవుట్, మళ్ళీ కనబడారు చర్చిలిగా. కరెక్టా కాదా? చాలామంది చాలా సంఘాలలో జరిగే విషయాలు నేను చెప్తున్నాను. ఒక సేవకుని దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చిందంట, అనారోగ్యంతో వచ్చిందంట. ప్రార్థన చేస్తే నేను దేవుని సేవ చేస్తా అని చెప్పేసి మొక్కుబడి చేసుకుందట. నన్ను స్వస్థపరిస్తే దేవుడు, నేను దేవుని సేవను చేస్తా అని చెప్పేసి మొక్కుకొని వెళ్తే అప్పుడు దేవుడు ఏం చేశాడట? అమ్మ దేవుడు నేను సేవకుడు అన్నాడట, నువ్వు మొక్కుకున్నావు కదా, దేవుడు నీ మొక్కుబడి విన్నాడు, దేవుడు నేను స్వస్థపరుస్తాడు అంటే ఓకే, ఆమె స్వస్థత పొందుకుందంట, మంచిగా వెళ్ళిపోయిందంట. ఆ రోజు వెళ్ళిన ముఖం మళ్ళీ తిరిగి మళ్ళీ ఎప్పుడు కనిపించలే. ఇంకా మళ్ళీ కనిపించిందా చర్చిలుగా? కనిపించలే. దేవుడు మళ్ళీ ఒకసారి అదే అనారోగ్యాన్ని ఇచ్చాడు. అనారోగ్యాన్ని ఇస్తే మళ్ళీ వచ్చిందట. అబ్బా నేను ఆడికి పోతే దేవుడు స్వస్థపరిచింది కదా, గుర్తుకొచ్చింది. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చింది, మళ్ళీ వచ్చిందంట. ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు 18 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు ఒకసారి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలలో వచ్చి మళ్ళా నువ్వు నన్ను స్వస్థపరిస్తే ప్రభా, నీ పాదాల చెంతనే ఉండి నేను గొప్ప సేవ చేస్తా ప్రభా అని చెప్పి మళ్ళీ మొక్కుకుంటాను. వాస్తవానికి మన దేవుడు క్షమించే గుణం కలిగిన వాడు కనుక ఒకసారి క్షమించాడు, క్షమించి మరలా స్వస్థపరిచాడు. 30 సంవత్సరాల్లో మళ్ళీ స్వస్థపరిచాడు. ఇప్పుడు ఏం చేయాలమే? సేవ చేయాలనా లేదా? పరిచర్య చేయాలనా లేదా? రావాలా లేదా దేవుని సంఘానికి? మళ్ళీ అదే చివరి రోజు మళ్ళీ తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టింది. ఇక మళ్ళీ వచ్చింది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రాగానే మళ్ళీ రోగం వస్తే మళ్ళీ అప్పుడు అన్నాడంట, నీకు 2 సార్లు దేవుడు అవకాశం ఇచ్చాడమ్మా, ఇంకా నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పిందంట. ఇక నువ్వు దేవుని సేవకు పనికి రావన్నా. ఎందుకు? బలం ఉన్నప్పుడు రమ్మన్నాడు దేవుడు. సరే నీ బలం ఉడిగిపోయినా కూడా నిన్ను స్వస్థపరిచి దేవుడు రమ్మన్నాడు, అయినా నువ్వు రాలేదు. బలమంతా పోయినాక అత్త అంటే దేవుడు ఎట్లా చేర్చుకుంటాడు చెప్పండి? అందుకే ఒక పాట రాయబడింది, అది సాంగ్ ఉంటుంది, హృదయారణ్యంలో అనే పాట. తెలుసా? ఐడియా ఉందా? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, నాకు బలము
ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. బలవంత పోయినాక నీకు సేవ చేయాలని ఉంటే దేవుడు అంగీకరిస్తాడా చెప్పండి? బలం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను నీ సేవ చేస్తానంటే దేవుడు అంగీకరిస్తాడు. కానీ బలమంతా ఉడిగిపోయాక, బలం లేనప్పుడు, నీకు చేత కానప్పుడు నువ్వు వచ్చి సేవ చేస్తానంటే దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు చెప్పండి? నీవు దేవుని పరిచర్య చేయాలంటే నీకు సమయం ఉన్నప్పుడే నువ్వు చేయాలి. కానీ సమయం అంతా అయిపోయినాక నేను చేస్తా అంటే ఎట్లా? సమయం అంతా వృధా చేసావు. నీ బలం ఉన్నంత సేపు నువ్వు ఇష్టానుసారంగా జీవించావు. బలం ఉడిగిపోయినాక ఇప్పుడు నాకు దేవుడు కావాలి, ఇప్పుడు నాకు దేవుడు కావాలి, ఇప్పుడు నేను సేవ చేస్తా అంటే ఎందుకు దేవునికి నువ్వు? బలం ఉన్నప్పుడు దేవుని చెందకు రా, బలం ఉన్నప్పుడు దేవుని సేవ చేయి. నీకు సామర్థ్యం ఉన్నప్పుడు చేయి, సామర్థ్యం లేనప్పుడు కాదు. సామర్థ్యం ఉన్నప్పుడేమో జల్సా తిరుగులకు అలవాటు పడి సామర్థ్యం అయిపోయినాక వచ్చి నిన్ను సేవ చేస్తా అంటే ఎందుకు దేవునికి? నిన్ను మించినటువంటి వాడు దొరుకుతాడు దేవునికి, నీకంటే గొప్పవాడు దొరుకుతాడు దేవునికి. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమం అన్నీ ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అంటారు నాకు ఆస్తుంది, నాకు ఏదో నాకు ఆస్తుంది, నాకు దేవుడు అవుతుంది. ఇప్పుడు దేవుడు లేకపోయినా ఏం కాదు, ఆస్తులు నన్ను బ్రతికిస్తాయి, ఆస్తులు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అవన్నీ పోయినాక ఏమవుతుంది? ఏది లేనప్పుడు దేవుడు అటు దిక్కు, అన్ని ఉన్నప్పుడు అపవాది దిక్కు. ఇలా పెట్టుకుందాం ఇక మనం. ఏమి లేనప్పుడేమో దేవుడు దిక్కు అయితే, అన్ని ఉన్నప్పుడు అపవాది దిక్కు కదా. అపవాది ఏం చేయమంటే తిను, తాగు, సుఖించు, ఎంజాయ్ చేయి. కానీ దేవుడు ఏమంటాడు? అన్నీ ఉన్నప్పుడు కూడా అణిగిమణిగి ఉండమంటాడు. అర్థమవుతుందా? అన్నీ ఉన్నా కూడా నీ సేవకునికి లోబడంటాడు, దేవునికి లోబడంటాడు, నీ తల్లిదండ్రులకు లోబడమంటాడు. అవేవీ లేకుండా అన్నీ పోయినాక అప్పుడు దేవుని దగ్గరకు వస్తాడు. అప్పుడు దేవుడు కూడా చేర్చుకోడు ప్రియ దేవుని సంగతి. బలం ఉన్నప్పుడే రావాలి, నీకు స్వరం ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి, స్వరం పోయినాక కాదు. కష్టించి పనిచేసే ఆ శక్తిని ఇచ్చినప్పుడే నువ్వు కష్టించి పని చేయాలి. అంత అయిపోయినాక నేను కష్టపడతా, నేను సేవ చేస్తా, నేను పరిచర్య చేస్తా, అది కుదరని పని. అర్థమవుతున్నప్పుడు దేవుని సంఘం మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ప్రియ దేవుని సంఘం, ఎద్దు మనకు నేర్పించేటటువంటి పాఠం అది భారం మోసి యజమానుని కొరకు కష్టపడుతుంది. నీకు దేవుడు అనేకమైనటువంటి తలాంతులను ఇచ్చాడు. నీవు దేవుని కొరకు వాడబడుతున్నావా? నీ యజమాని కొరకు నీవు వాడబడుతున్నావా? చెప్పండి. దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు. మరి ఆ స్వరాన్ని నువ్వు దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? పరిచర్య చేసే ఆ శక్తిని నీకు అనుగ్రహించాడు, నువ్వు పరిచర్య చేస్తున్నావా? నేను కుటుంబం కోసం కష్టపడద్దు అనట్లేదు, కానీ కుటుంబమే, దేవుడే. కుటుంబం కొరకు కష్టపడాలి, కానీ అధికంగా దేవుని కొరకు కష్టపడాలి. కుటుంబం కంటే ఎక్కువ దేవుని కొరకు కష్టపడాలి. అర్థమవుతాడు దేవుని సంగమ. దేవునికి లేదా? దేవుడు ఎవరండి? మీ కన్న తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, మిమ్మల్ని సృజించినటువంటి దేవుడు. ఆయనే తండ్రి, ఆయనే తల్లి మీకు, అవునా కదా? మరి ఆయన నీ కుటుంబం కాదా? మన కుటుంబం ఏంటి? నా భార్య, నా భర్త, నా పిల్లలు, అదేనా? ఆయన కాదా మన కుటుంబం? చెప్పండి ప్రియ దేవుని సంఘం. నీకు సహాయం చేసే దేవుడు నీ కుటుంబంలో లేడా? నీకు ఆపద వచ్చినప్పుడు సహాయం చేసే దేవుడు నీ కుటుంబంలో లేడా? ఆయన నీకు యజమాని కాదా? అట్లాంటిది కానప్పుడు, ఆయన నీకు యజమాని కానప్పుడు మన ఎందుకు మన ఇంటికి ఏసే ఈ గృహానికి అధిపతి అని పెడతాం?
దేవుని సంగమా, ఇకనైనా మనం మార్చబడి మనం ఎలా ఉండాలి? దేవుని పని చేసే వారంగా ఉండాలి. మన పని చేసుకోవాలి, కుటుంబం పని చేసుకోవాలి, దానికంటే ఎక్కువగా దేవుని పని చేసే వారంగా ఉండాలి. దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నీవు దేవుని పని చేస్తే దేవుడు ఏ పని చేస్తాడు? నీ పని చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని సంఘం, మనం దేవుని పని చేసే వారంగా ఉండాలి. దేవుని పని చేసి మనం ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా ఉండాలి. అర్థమవుతుందా? మోషే ఇష్టపడలే, రాజు కుటుంబంలో ఉండడానికి మోషే ఇష్టపడలే, దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఏ పని కోసమైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ మోషే ఒక రాజు కుమారుడిగా ఒక రాజ కుటుంబంలో ఉండడానికి ఇష్టపడలే. అవమానాలైనా నిందలైనా భరించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఒక రాజు కుటుంబంలో ఉండడానికి ఇష్టపడలే. అర్థమవుతున్న ప్రియ దేవుని సంఘం, మనం ఇష్టం కలిగి దేవుని పని చేయాలి. ఇష్టం కలిగి చేయాలి, అప్పుడు దేవుడు నీ పని చేస్తాడు. అవునా కదా? నువ్వు దేవుని పని చేయకుండా నా పని చేయి నా పని చేయి, నాకు ఇది కావాలి, నాకు కారు కావాలి, నాకు బిల్డింగులు కావాలి, నాకు ఇది కావాలని దేవుడు ఎందుకు ఇస్తాడంటే, ఎందుకు ఇస్తాడు నీకు? నువ్వు దేవుని పని చేస్తావా? దేవుని పని చేసి చూడు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఏంటి దేవుని పని? సువార్త చెప్తున్నావా? నీకు అవకాశం ఇచ్చినప్పుడు, నీకు అవకాశం వచ్చినప్పుడు, సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు, నీ పక్కన ఎవరైనా కూర్చొని నీతో మాట్లాడుతున్నప్పుడు వృధా మాటలు కాకుండా దేవుని మాటలు ఏమైనా చెప్తున్నావా? నన్ను కొడతారేమో, నన్ను తిడతారేమో, నేను చెప్తాను నన్ను కొడతారేమో, ఎందుకు ఈ గొడవ ఎందుకు, నాకు ఏదో 4 ముచ్చట్లు మాట్లాడి సపరేట్గా పోదాం కదా. అట్లా అనుకుంటే దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. నాకెందుకు ఆడేడో పోతే నాకేంది, ఆడు పాస్ అయితే ఏంది, ఆడు ఫెయిల్ అయితే ఏంది, అని నాకు చర్చికే రాలేదు, అని నా కొరకు ఏం చెప్పలేదు, ఆయన ఉద్యోగం పోతేంది, ఉద్యోగం ఉంటేంది, అని నా కొరకు ఏం చేసిండాడు? దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఈ మాట మనం ఇక్కడ రాసుకోవచ్చు, మన గుండెల మీద రాసుకోండి. దేవుని పని నువ్వు చేయి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుని పని చేయకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవించి, నీకు ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నన్ను బ్రతికించయ్యా, నన్ను కాపాడయ్యా అంటే, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు కనుక చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు, చేస్తున్నాడు. కానీ అది మితిమీరితే, చెప్పాను కదా ఇందాక, బలం ఉన్నప్పుడు వస్తే ఒప్పుకుంటాడు కావచ్చు, బలం పోయినాక వస్తే ఒప్పుకుంటాడా చెప్పండి? సమయం ఉన్నప్పుడు వస్తే ఒప్పుకుంటాడు కావచ్చు, సమయం దాటిపోయినాక వస్తే ఒప్పుకుంటాడా? నీకు కష్టించి పనిచేసే ఆ శక్తి ఉన్నప్పుడు వస్తే ఒప్పుకుంటాడు కావచ్చు, నీ బలం ఉడిగిపోయిన తర్వాత వస్తే దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? అయ్యా ఇప్పుడు నీ సేవ చేస్తా అంటే ఒప్పుకుంటాడా? అయ్యా నేను ఇంతకాలం బైబిల్ చదవలేదయ్యా, ఇప్పుడు నా కళ్ళు కనిపిస్తలేవు కానీ చదవాలని ఉందయ్యా, ఒప్పుకుంటాడా? నీ కళ్ళు ఇచ్చినప్పుడు, మంచి 2 కళ్ళని ఇచ్చాడు, చదువుమని ఇచ్చాడు, ఇప్పుడు నీ కళ్ళు పని చేయనప్పుడు నువ్వు ఎట్లా ఒప్పుకుంటాడు చెప్పాడు? ఉన్నప్పుడేమో చదవవు, చదవాల్సిన సమయంలో చదవవు, కళ్ళు పోయిన తర్వాత నాకు చదవాలని ఉందయ్యా, కళ్ళు ఉంటే మంచిగా ఉండు, ఎట్లా ఇస్తాడు దేవుడు? ఇప్పుడు సమయం దాటిపోయింది, మనం చేతుల మన సమయాన్ని మనం వృధా చేసుకున్నాం. అందుకే దినములు చెడ్డవి గనక ఏమన్నాడు దేవుడు? సమయమును సద్వినియోగం చేసుకోమన్నాడు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమ, ఎద్దు తన యజమాని కొరకు కష్టపడుతుంది, ఒక భారం మోసేదిగా కనబడుతుంది. ఎద్దు ముఖం కలిగినటువంటి జీవి మనకు నేర్పిస్తున్నటువంటి మాట, మన యజమాని అయినటువంటి యేసు ప్రభుల వారి కొరకు మనము పని చేయాలి. ఆయన పనిని మనం చేయాలి, అప్పుడు మన పని దేవుడు చేస్తాడు. ప్రియ దేవుడి సంగం, అర్థమవుతుందా? అటువంటి పని చేసే వారంగా మనం జీవించాలి. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, చివరిగా మనకు కనబడుతున్నటువంటి 4వ జీవి గురించి మనం మాట్లాడదాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం.
నాలుగవ జీవి మనకు కనబడుతున్నటువంటి నాలుగవ జీవి. నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటిది. చూడండి, నాలుగవది ఏంటి ఇప్పుడు? పక్షిరాజు ముఖము కలిగినటువంటి జీవి. పక్షిరాజు ముఖము కలిగినటువంటి జీవి పక్షిరాజు. చూడండి ప్రియ దేవుని సంగమా, పక్షిరాజు గురించి మరొక చోట కూడా రాయబడింది. యెషయా గ్రంథం 40:31. చదవండి. నేను ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 40:31. నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి ప్రియ దేవుని సంగమా, పక్షిరాజు ముఖము కలిగినటువంటి ఆ జీవి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. పక్షిరాజు ఏం చేస్తుందట అంటే అది ఒక ఉన్నత స్థితికి ఎదుగుతుంది. అవునా? ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద తన గూడు కట్టుకుంటుంది. అవునా కదా? ఆ పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ పక్షిరాజు సబ్జెక్ట్ అనేది. కానీ నేను షార్ట్ పీరియడ్లో చెప్పేసి ముగించేస్తాను. పక్షిరాజు ఎవరు ఎక్కలేనంత ఎత్తైన చోట తన గూడుని కట్టు, అంటే అది ఉన్నత స్థితికి ఎదగగలిగినటువంటి పక్షి. అర్థమవుతుంది దేవుని సంగమం. మనం కూడా ఏం కావాలి ఇప్పుడు? ఉన్నత స్థితికి ఎదగాలి. ఎలా ఉంటే ఉన్నత స్థితికి ఎదుగుతాం? మనల్ని మనం హెచ్చించుకుంటే ఉన్నత స్థితికి ఎదుగుతాం కదా, అంతేనా? మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పుడు మనం ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం. ఉన్నత స్థితికి ఎదగడం అంటే, ఎదగాలంటే 2 ఇడ్లీలు తిన్నోళ్ళు గదే 2 ఇడ్లీలు ఎప్పటికీ తినుకుంటూ ఉండండి కదా, అప్పుడు మనం ఎదిగిన వాళ్ళం. 1 గంట ప్రార్థన చేస్తే మళ్ళీ గదే గంట ప్రార్థన చేసుకుంటూ ఉండండి. దినములు గడిచిన కొలది తరతరాలు గదే గంట ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఎదిగిన వాళ్ళం. అంతేనా? ఎలా ఉండాలి ఎదగాలంటే? ఉన్నత స్థితికి ఎదగాలంటే మన భక్తి జీవితం ఎలా ఉండాలి? మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? దినదినం అభివృద్ధిలోకి రావాలా, లేకపోతే ఉన్న జాగాలోనే ఉండిపోవాలా? దినదినం అభివృద్ధిలోకి రావాలి. నువ్వు 1 గంట ప్రార్థన చేస్తే 2 గంటలు చేసేవారు ఉండాలి. 1 గంట వాక్యం చదివితే ఇంకో 1 గంట వాక్యం ఎక్కువ చదివేయగలిగి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఉన్నత స్థితికి ఎదిగే వారంగా ఉండాలి అంటే, ఉన్నత స్థితికి ఎదగడం అంటే మన ఆత్మీయ స్థితిలో ఎదగాలి. అదవుతుంది ప్రియ దేవుని సంగమా. పక్షిరాజు ముఖం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. అదవుతుంది ప్రియ దేవుని సంగమా. ఇంకా చూసినట్లయితే పక్షిరాజు ఏంటి? ఇప్పుడు పక్షి పేర్లోనే ఉంది, పక్షిరాజు అన్నాడు. పక్షులన్నిటికీ రాజు, పక్షులన్నిటికీ రాజు. అడవికి రాజు సింహం అన్నాం. ఇప్పుడు అడవికే రాజుగా ఉంది సింహం. మరి అటువంటి యేసుక్రీస్తు ప్రభు, మనం రారాజుగా కొలుస్తున్నటువంటి యేసు ప్రభుల వారు మనకు అందరికీ రాజుగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? దేవుడు ఇంకొక మాట చెప్పాడు, నిన్నే రాజుగా చేశాడు. మనల్ని రాజులనుగా చేయడం కొరకే కదా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించినటువంటి దేవుడు మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజక సమూహముగా మనల్ని నిర్మించాడా లేదా? మరి రాజులైనటువంటి ఎవరు రాజులు? ఇప్పుడు మనమే కదా రాజులు. మరి మనం రాజులు, మనం ఎలా బ్రతకాలి? సింహము అడవికి రారాజుగా బ్రతికింది రాజు కనుక, పక్షిరాజు పక్షులన్నిటికీ రాజుగా ఉంది కనుక అది కూడా రారాజుగా బ్రతికింది. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? రాజులుగా ఉన్నాం. దేవుడు మనల్ని రాజులుగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా మనం నిర్మించాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? రాజుల వలె జీవిస్తున్నామా? చెప్పండి. నిన్ను రాజుగా చేస్తే నువ్వు ఇంకా నీ స్వభావాన్ని మార్చుకోకుండా, మన యొక్క ఆ గుణ లక్షణాలను మనం మార్చుకోకుండా మనం ఇంకా వెనుకడుగు వేసే వాళ్ళంగానే ఉన్నాం. అర్థమవుతుందా? కొంచెం చెప్తే నవ్వు అనిపిస్తుంది, కానీ ఒక రాజు అంట గుర్రం మీద వెళ్తూ 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 ఆ రాజ్యంలో మొత్తం తిరుగుతూ ఉంటే ఒక పంది పెంట ఏరుకునేటటువంటి స్త్రీ కనబడిందంట. ఆ స్త్రీ కనబడితే ఆమె అందంగా కనబడింది కనుక
కొంచెం రాజుకి ఏమనిపించిందంటే పందిపెంట ఏరుకునే స్త్రీ పందిపెంట ఏరుకునే విషయం పక్కన పెట్టేశాడు. స్త్రీ నచ్చింది కనుక రాజుకు ఇప్పుడు ఆమెను ఎలాగైనా అంతఃపురంలోనికి తీసుకురావాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన వివాహం చేసుకోవాలి, లేకపోతే ఇంకా వేరే దారి లేదు. ఆమె ఎలా వస్తుంది? అంత నీచపు స్థితిలో ఉన్నటువంటి ఆ పందిపెంట ఏరుకునేటటువంటి స్త్రీని రాజు యొక్క అంతఃపురంలోనికి తీసుకురాగలుగుతారా? సాధ్యం కానటువంటి పని. మరి ఆ రాజు చూసి ఏం చేశాడు? ఇప్పుడు తీసుకొచ్చాడు, వివాహం ఆడి తీసుకొని వచ్చాడు. రాజులు తినేటటువంటి ఆహారాన్ని పెట్టాడు. అర్థమైందా? రాజులు తినేటటువంటి ఆహారం, అంత సుఖభోగాలను ఇచ్చాడు. కానీ ఇవేం చేస్తుంది తెలుసా? స్వభావాన్ని మార్చుకోకుండా పందిపెంట ఎట్లాగైతే ఏరుకొని అట్లాగైతే బ్రతికిందో రాజు భోజనం పెడితే ఆ భోజనాన్ని తినకుండా దాన్ని ఏం చేస్తుంది? ఇప్పుడు దాచిపెడుతుంది. రేపటికి అవుతుందిలే అది మురిగిపోయి కంపు కొట్టి అయినా కూడా దాచిపెడుతుంది. రాజు గ్రహించి ఏం చేస్తాడు చెప్పండి? నేను ఈమెను ఉన్నత స్థితికి తీసుకొద్దామని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. నా పక్కన నిలబడే స్థానాన్ని నేను ఇస్తుంటే ఆమె ఏం చేస్తుంది? తన పాత స్వభావాన్ని మాత్రము మార్చుకోవట్లే. అర్థమవుతుందా? తన పాత స్వభావాన్ని మార్చుకోవట్లే, తన ఇష్టానుసారంగా తను జీవిస్తుంది. ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టట్లేదు, వెనుక తట్టే తిరిగి చూస్తుంది, తన గుణాన్ని మార్చుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? రాజు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ తరిమి కొట్టాలి కదా, అంతే కదా. చివరికి చేసేది మళ్ళా గుణం మార్చుకోకపోతే తరిమి కొట్టడమే. గుణం మార్చుకొని స్వభావం మార్చుకొని ఒక రాణిలా బిహేవ్ చేస్తే ఎలా ఉండు? ఉన్నత స్థితికి ఎదగాలి. కానీ అలా రాణిగా బిహేవ్ చేయకుండా తన స్వభావాన్ని మార్చుకోకుండా ఎక్కడి నుంచి వచ్చిందో అదే స్వభావాన్ని గుర్తుపెట్టుకొని ఆ స్వభావం లెక్కనే చేస్తుంది. దేవుడు నిన్ను ఉన్నత స్థితికి పెంచాలనుకున్నాడు, కానీ మనమే అదైపోతున్నాం. అర్థమవుతున్నారు? మన గుణం మార్చుకోవట్లేదు. పక్షిరాజు నేర్పిస్తుంది. అది రాజుగా జన్మించడానికి ఇష్టపడింది. పక్షులన్నిటికీ రాజుగా ఉంది. సింహం అడవికి రారాజుగా ఉంది. కానీ మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు చేయాలనుకుంటే మనము ఏం బతుకుతుంది? రాజుల జీవితం ఏముందిలే, రాజుగా జీవిస్తే ఏముంది? ఏం లేదు, లైట్ అంతా. ఇక్కడనే మనం జల్సా చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా బ్రతుకుతున్నాం. పాపంలోనే ఇంకా బ్రతకాలనుకుంటున్నాం. రాజులుగా బ్రతకాలని ఇష్టం లేదు మనకు. మన స్వభావాన్ని మార్చుకోవడం మనకి ఇష్టం లేదు. అలాగే ఉండాలి, అట్లుంటే మనం బాగుపడతాం అన్నట్టుగా బ్రతుకుతున్నాం. అర్థమవుతుందా? ఆ స్వభావం మార్చుకోవాలి. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, మన స్వభావాన్ని మార్చుకోవాలి. అర్థమవుతుందా? ఇంకా చెప్తున్నాడు చూడండి ప్రియ దేవుని సంగమా, పక్షిరాజుకున్నటువంటి గుణం చూపిస్తున్నాడు. ఇంకా అది ఎలా ఉందట అంటే ఉన్నత స్థితికి ఎగురుతుంది, పైకి ఎగురుతుంది. అంటే మనం కూడా ఎదిగే స్థితిలో ఉండాలి, మనం దిగజారే స్థితిలో ఉండొద్దు, ఆత్మీయ స్థితిలో ఎదిగే స్థితిలోనే ఉండాలి. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, ఇదంతా ఎలా జరుగుతుందంటే యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏమవుతారంటే ఇప్పుడు నూతన బలాన్ని పొందుకుంటారు. అవునా? రాయబడిందా? కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి, దేవుని కొరకు చూసే వారంగా ఉండాలి. అప్పుడు మనం నూతన బలాన్ని పొందుకుంటాం, పైకి ఎగిరే స్థితిలో ఉంటాం. పైకి ఎగిరే స్థితి అంటే పైనున్న వాటి మీద మనం మనసును ఉంచుతాం, కిందున్న వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మన మనసును ఉంచాం. మనం పైనున్న వాటి మీద మనసును ఉంచుతాం. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమం ఇంకా అలయకుండా సొలయకుండా పరిగెత్తే స్టేజ్లో ఉంటాం. అర్థమవుతుందా? ఎప్పుడు సాధ్యమైతే ఆయన కొరకు ఎదురు చూడాలి. పక్షిరాజు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, ఆయన కొరకు ఎదురు చూసే స్వభావం మనకు కావాలి. ఉన్నత స్థితికి ఎదిగే స్థానం కావాలి, మన స్వభావాన్ని మార్చుకునే స్థితి మనకు కావాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈనాడు మనం నేర్చుకున్నటువంటి 4 జీవులు, పరలోకమందున్నటువంటి 4 జీవులు మనకు ఒక అద్భుతకరమైనటువంటి పాఠాలని మనకు నేర్పించాయి. మొదటి పాఠము తగ్గింపు జీవితానికి. మానవ ముఖము కలిగినటువంటి జీవి తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. మనం తగ్గింపు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రెండవది సింహము ముఖము కలిగినటువంటి జీవి. సింహము ధైర్యం కలిగి ముందుకెళ్తుంది, వెనుకడుగు వేయదు. కనుక మనం కూడా నీతిమంతుల వలె జీవిస్తే మనం కూడా సింహం వలె ధైర్యంగా ఉంటాం, వెనుకడుగు వేసే వలె ఉండము, ముందు ధైర్యం కలిగి ముందుకెళ్లే వారంగా ఉంటాం. మూడవది మనకు నేర్పించినటువంటి పాఠం
ఎద్దు యజమానుని యొక్క భారాన్ని మోసేదిగా ఉంది. యజమానుని కొరకు కష్టపడే ఎద్దుగా కనబడుతుంది కనుక ఎద్దు ముఖము కలిగినటువంటి జీవి మనకు నేర్పిస్తున్న పాఠం, మనం యేసయ్య కొరకు కష్టపడాలి, యేసయ్య కొరకు మనం పనిచేయాలని మనకు నేర్పిస్తుంది. చివరిగా పక్షిరాజు మనకు నేర్పిస్తుంది. పక్షులకు రాజుగా ఉంది. అడవికి రారాజైనటువంటి సింహము అడవికి రారాజుగా ఉంది. ఈనాడు దేవుడు రాజులైన యాజక సమూహముగా మనల్ని నిర్మించాడు. మనం కూడా రాజులుగా జీవించాలి. మనం కూడా ఉన్నత స్థితికి ఎదిగే వారంగా జీవించాలి. మనం కూడా దేవుని పనిచేసే వారంగా జీవించాలి. అర్థమవుతున్నప్పుడు దేవుని సంగమా, అట్టి కృపను దేవుడు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం స్వరమైతే అందరం ఒకసారి కళ్ళు మూసుకొని చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం.